ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. కళామతల్లి మూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా హృదయపూర్వక వందన మందారములు. సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇది మేము. ఎగ్జాక్ట్లీ అది మన అన్నగారి టోన్లో కావాలి. ఇంకా కళామతల్లి మూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా వంతు హృదయపూర్వక వందన మందారములు. విచ్చేసిన మీడియా వారందరికీ, అతిథులకి, మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. సో మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తే. మూవీ పేరే వర్జిన్ బాయ్స్. Yes. ఇంత బోల్డ్ నేమ్ Yes. అండ్ ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని బోల్డ్ గా, వైల్డ్ గా ఉన్నాయి. ఇది పిక్ చేసుకోవడానికి మీకు పర్టికులర్ రీజన్ ఉందా ప్రొడ్యూస్ చేయడానికి? మూవీ అంతా చూసిన తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఈ టైటిల్ కరెక్టే అన్నారు. ఫస్ట్ తీసేయమన్నారు. ఫస్ట్ సినిమా చూడకముందు చూసిన తర్వాత ఇది యాప్టే అన్నారు. అది ఏదో బోల్డ్ అని మీరు అనుకోవద్దు. ఆ సినిమాకి యాప్ట్, చాలా ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ మీకు మొన్న కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. మీకు ట్రైలర్ చూస్తే ఇంకా కొంచెం కంటెంట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక టీజరు, ఒక సాంగ్ రిలీజ్ అయింది వర్జిన్ బాయ్స్ నుంచి. అది ఏ రేంజ్లో మీరంతా మాకు వైరల్ చేసి పెట్టారో. ఈ ఈ ఈ సినిమాకు సంబంధించి పెద్ద హీరోలు లేరు, పెద్ద హీరోయిన్లు లేరు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పెద్దవాళ్ళు కాదు, సెలబ్రిటీలు కూడా లేరు. అయినప్పటికీ మీరందరూ మీకు మేమున్నాము అని చెప్పి మొత్తం సోషల్ మీడియా కానీ, ఇంకొక మీడియా కానీ ఎక్కడ చూసినా సరే విపరీతంగా వైరల్ చేస్తూ ఈ మూవీ ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. మీకోసం జూలై 11th నాడు మీ ముందు థియేటర్లో వస్తున్నాము విత్ సర్ప్రైజెస్. కనీ విని ఎరుగని రీతిలో సర్ప్రైజెస్ ఉంటాయి. మీకు త్వరలో 5-10 నిమిషాల్లో రివీల్ చేస్తాం. షూర్ సార్, మేము కూడా సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది నీకు? ఎలా? ఏ థాట్? లైక్ అంటే ఇలాంటి ఒక కంటెంట్ తో సినిమా రావాలి అని చెప్పేసి. బికాజ్ చాలా మంది ఏంటంటే డేర్ చేయలేరు. బట్ జనరల్ గా మనం గ్రూప్స్ లో మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ అవ్వచ్చు, గ్రూప్స్ లో మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సినిమాలో చాలా ఉన్నాయని ట్రైలర్ లో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఆ థాట్ గురించి అండ్ ఈ సినిమా స్టార్టింగ్ గురించి చెప్తాను. బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్, మీడియా అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీబడి. సో ఏమడిగావు? సారీ మర్చిపోయాను. ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? సో అంటే రావడం అంటే లైఫ్లో చేసిన దానికి చాలా రియాలిటీకి దగ్గరలో ఉండాలి సినిమా అని చెప్పి చేసింది ఇది. సో మెయిన్ చేసిన పెంట పనులు ఇవి కాలేజ్లో అంతా మెయిన్ చేసిన రచ్చే మూవీలో పెట్టి రియలిస్టిక్గా ఒక స్టోరీ తోటి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ముందుకెళ్దామని. సో నాకు తెలిసి ఈ సినిమా అందరు సెలబ్రేట్ చేసుకుంటారండి. దీనికి హిట్, ఫ్లాప్, యావరేజ్ అని ఏమి ఉండదు. ఫ్రెష్గా సినిమా చూసి వచ్చాను. దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ ఇది మళ్ళీ మళ్ళీ తీయలేరు ఎవరు. మేము తీయాలన్నా మేము తీయలేము, మళ్ళీ చూడాలన్నా ఇది కష్టం ఇట్లాంటి సినిమా. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మంచి ప్రొడ్యూసర్స్, కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి చాలా బాగా దొరికారు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ స్మరణ్ సాయి మ్యూజిక్ అయితే అసలు కే ర్యాంప్ ఇచ్చి పడేసాడు, అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఎవ్రీబడి. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్, గీత్ ఇస్ మై బ్రదర్. మేము కలిసి చేసిన సెకండ్ ఫిల్మ్ ఇది. గేమ్ ఆన్ అని చేసాము ఇంతకుముందు. సో గీత్ అండ్ మిత్ర కెమిస్ట్రీ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది నాకు. దే పుల్డ్ ఆఫ్ రియలీ వెల్. ఆ రొమాన్స్ కానీ, కెమిస్ట్రీ, ఆ కాన్వర్జేషన్స్ ఏమున్నా మంచి ఫీల్లో ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అండ్ శ్రీహాన్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ కామెడీ టైమింగ్ తోటి, ఎమోషనల్ టైమింగ్స్ తోటి, అన్నిటితోటి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై యాక్టర్స్. అండ్ రోహిత్ నా క్లాస్మేట్, వీడు చిన్నప్పటి నుంచి పెరిగాను వీడితోటి. వీడి వల్లే పాడైపోయాను నేను యాక్చువల్గా. ఈడే కల్ప్రిట్, చెడగొట్టింది ఈడే నన్ను. సో వీడు న్యాచురల్గా యాక్టింగ్ ఎవరితో సంబంధం లేకుండా వీడి వేలో వీడు వెళ్ళాడు. అది మీకు మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది. ఎవ్రీ యాక్టర్ విల్ స్టాండ్ అవుట్ ఫర్ ష్యూర్. అండ్ సూర్య ఆల్సో ప్లేడ్ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్. సో మనోడు వచ్చి అలా మెరుపు తిగిలాగా వచ్చి వెళ్తూ ఉంటాడు మంచి కామెడీ టైమింగ్ తోటి. యూ విల్ రియలీ ఎంజాయ్ హిస్ క్యారెక్టర్ టు. సో July 11th అండి దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్. డోంట్ మిస్ దిస్. ఖచ్చితంగా మీరు చూడాల్సిన సినిమా ఇది. అండ్ యా
థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వారికి చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ట్రైలర్ చూసాక నాకే మైండ్ పోయింది. సో యాక్చువల్లీ దయాని నేను ఎలా కలిసానో చెప్పాలి. మేమిద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్. సో మేము అప్పుడు సినిమాలు చూసి అనుకునే వాళ్ళం ఏదో రోజు మేము కూడా ఒక సినిమా చేయాలని చెప్పి అనుకునే వాళ్ళం. చూస్తే 10 years తర్వాత మేము ఇప్పుడు స్టేజ్ మీద ఒక సినిమా చేసాము. సో థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దయా అండ్ ప్రొడ్యూసర్ మిత్రా గారికి. అండ్ అన్ని ఫ్యామిలీస్లో ఏదో ఒక గొడవ అవుతూ ఉంటుంది, అలా మాకు కూడా చాలా అయినాయి కానీ మళ్ళీ లాస్ట్కి ఫ్యామిలీ అంటే కలిసిపోద్ది. అలా మేము కలిసిపోయాము ఇప్పుడు. సో మీరు ఎంకరేజ్ చేయాలి మా సినిమాని, చాలా కష్టపడి తీసాము. అండ్ చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి అంటున్నారు కానీ కొన్ని సినిమాలు బ్రతికిస్తే అలా ఈ సినిమా బ్రతికిస్తుందని నేను నమ్ముతున్నాను. చిన్న సినిమాల్ని ఇంకా చాలా సినిమాలు తీస్తాము. అలా మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. July 11th మీరు సినిమాని చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హలో బాయ్స్ అండ్ గర్ల్స్ కంటే హలో బాయ్స్, వర్జిన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనాలన్నమాట ఇప్పటి నుంచి. సో ఈ ట్రైలర్ చూపించమని వారం నుంచి దొబ్బుతున్నాను, స్నీకీగా ఏదైనా చూద్దామని చెప్పేసి, సర్ప్రైజ్ అని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టారనమాట. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకో. బ్యాంగ్ ట్రైలరు, బ్యాంగ్ అంటే బ్యాంగ్. అండ్ మనకు మ్యాక్సిమం ట్రైలర్స్తోనే అర్థమైపోతూ ఉంటుంది సినిమా వైబ్. అంటే మనం యూట్యూబ్లో ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా మనం చూడాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతూ ఉంటాం, కొన్ని హిట్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఐ హోప్ ఈ ట్రైలర్ ఆ వైబ్ ఇచ్చిందని అనుకుంటున్నాను, నాకైతే ఇచ్చింది. అండ్ మ్యాక్సిమం ఈ రోజుల్లో మనం ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో లేకపోతే ఈ హడావిడిలో సీరియస్ సినిమాలు చూడడం కంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే మూవీస్ మనం ఇష్టపడుతున్నాం బాగా. అంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి సింగిల్ కానివ్వండి, లవ్ టుడే, ప్రేమలు, మ్యాడ్, ఇట్లాంటి మూవీస్ అన్నీ ఎలా అయితే మీరు ఎంటర్టైన్ అయ్యారో ఇది కూడా సేమ్ అదే జానర్కి ఉంటుంది, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. దానికి దీనికి సంబంధం లేదు. అండ్ ఇది తెలుగు మూవీస్లో ఇప్పటిదాకా ఇట్లాంటి మూవీ రాలేదు, చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. డికిన్సన్ కాలేజ్లో వర్జిన్ బాయ్స్ చేసే పంచాయతీలన్నీ చూస్తారు మీరు ఇందులో. అండ్ సో కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఎంజాయ్ చేసామండి మూవీ చేస్తున్నప్పుడు. అంటే డైరెక్టర్ మా తమ్ముడు, మేము 10th క్లాస్లో నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు అంత క్రూ అంతా సెట్ అయిపోయిన తర్వాత కెమెరా ఎవరో అర్థం కావట్లేదు, వెనకాల నుంచి వచ్చాడు మా తమ్ముడు, అన్నయ్య నేను కూడా చేస్తాను అని. సో అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, అండ్ లాస్ట్ ఇయర్ గేమ్ ఆన్ అనే ఫిల్మ్ చేసాం. అండ్ అది కొంచెం యాక్షన్ థ్రిల్లరు, ఇది రొమాన్స్ అండ్ లవ్. సో ఈ రెండు జానర్స్ టచ్ చేశారంటే నాకు తెలిసి ఏ డైరెక్టర్ అన్నా ఏదైనా చేయొచ్చు. అండ్ లాంగ్ వే టు గోరా, అసలు తగ్గేదే లేదు దీని తర్వాత. ఎందుకంటే ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ప్రాపర్గా క్రాఫ్ట్ చేశాడు, టీమ్స్ అందరినీ ఎలా డిజైన్ చేసుకున్నాడు, అండ్ ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ తోటి కానివ్వండి, మ్యూజిషియన్స్ తోనివ్వండి కానీ ఎక్సలెంట్ కోఆర్డినేషన్ చేశాడు. అండ్ మా యాక్టర్స్తో అయితే తాట తీపిచ్చేసాడు. మీరు చూస్తారు, ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, ట్రైలర్లో లేనివి చాలా ఉన్నాయి, మీరు అన్నీ ఎంజాయ్ చేస్తారు. సో అదే ఇంకా కుర్రోళ్ళు అడుగుతున్నారు, బ్యాటింగ్ ఉంది సినిమాలో, ఏంటి పరిస్థితి, చిన్నప్పటి నుంచి బ్యాటింగ్ లేదు, ఇప్పుడు కూడా బ్యాటింగ్ ఇన్నిస్లో బ్యాటింగ్ తీసింగ్ కాదు బాబు, చాలా ఉంటాయి బ్యాటింగ్లో. పవర్ ప్లేస్ ఉంటాయి, స్ట్రోక్స్ ఉంటాయి, డ్రింక్స్ బ్రేక్లు ఉంటాయి, చాలా ఉంటాయి. మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అట్లా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. అండ్ కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఎంజాయ్ చేసేటప్పుడు. ఎందుకంటే మల్టిపుల్ యాక్టర్స్ ఉన్న మూవీలో కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయా, లేకపోతే ఏదైనా డామినేషన్ ఏదైనా ఉంటుందా, లేకపోతే సింక్ కరెక్ట్గా సెట్ అవుద్దా అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటాయి, అది ఎవరు మాట్లాడరు. బట్ ఈ మూవీకి అలా లేదు, ఎందుకంటే అందరం కంపీట్ చేసుకున్నాం, చాలా హెల్దీ కాంపిటీషన్ జరిగింది. అండ్ సీన్లు పండాలి అని చెప్పేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకున్నాం మేము. అండ్ ఖచ్చితంగా మీరు చూసినప్పుడు కలిసి ఉన్న సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, కలిసి లేని సీన్స్లో కూడా మీరు చాలా డిఫరెంట్ యాంగిల్స్ చూస్తారు. అండ్ శ్రీహాన్ చోటు హమారా డుండి హే, చాలా పంచర్లు పడ్డాయి సినిమాలో పాపం. అండ్ నాకు తెలిసి ఈ క్యారెక్టర్ మన శ్రీహాన్ తప్పితే ఇంకెవరు చేయలేరండి, ఎందుకంటే ఆడిషన్ చేసిన వెంటనే ఫిక్స్ అయిపోయారు శ్రీహాన్ ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి. క్రేజీ టైమింగ్ ఉంటుంది అండ్ చాలా యూనిక్గా ఉంటుంది. బాబాయ్ ఇంక గేర్ మార్చేసి ఇంకా కుమ్మేయాలి ఇంకా. అండ్ మా రోని యాస్టీస్ ఇప్పుడు ఏది ఎలా చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటాడు అనమాట యాస్టీస్గా. సో అట్లా ఇన్నోసెంట్గా ఉండడం వల్లే బాగా క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ ప్యూర్గా కనిపిస్తాయి. ఆ వర్జిన్ బాయ్స్లో వర్జినిటీ అనే ఎలిమెంట్స్ మీకు బాగా కనిపిస్తాయి. అండ్ మిగతా పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగా పనిచేస్తారండి. అంశులా అండ్ జెనిఫర్ ఈరోజు ఇక్కడ లేరు, అంటే మన మధ్యలో లేరంటే ఉన్నారు, హైదరాబాద్లో లేరు. సో వాళ్ళు చాలా బాగా చేశారండి క్యారెక్టర్స్, ఎందుకంటే చాలా సెన్సిటివ్ క్యారెక్టర్స్ ఇవి. ఇది పుల్ ఆఫ్ చేయాలంటే చాలా మచ్యూర్డ్ యాక్టర్స్ అయి ఉండాలి. వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళిద్దరికి మంచి కెరియర్ ఉంటుంది ఈ మూవీ తర్వాత. అండ్ మన మిత్ర శర్మ
సో అంటే మీరు అందరికీ తెలిసిందే మిత్ర శర్మ చాలా క్యూట్ అమ్మాయి, చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఉన్న అమ్మాయి, ముక్కుసూటిగా మాట్లాడుతుంది, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ మీకు తెలియదు ఇంకొకటి ఉంది. చాలా డెడికేటెడ్ యాక్టర్ అండి తను. ఎందుకంటే చాలా చాలా రీసెర్చ్ చేసి మంచి కసిలో ఉన్న యాక్టర్ తను. ఎందుకంటే ఈ మూవీలో గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేసింది, సరియు అనే క్యారెక్టర్. అది పుల్ ఆఫ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. తను బాగా హోంవర్క్ చేసి డైలాగ్స్ మీద, తన అవుట్ఫిట్స్ మీద, చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చూసుకొని ఒక మంచి పార్టీ ఎన్వైరన్మెంట్తో చేసాం. అండ్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. అండ్ సో అదే అండి, అంటే వర్జిన్ బాయ్స్ అనేది మన వర్జిన్ బాయ్స్ అందరికీ బయోపిక్ లాంటిదే ఇది. ఎందుకంటే ఇప్పుడు మన డిజిటల్ కన్జంప్షన్లో ఇప్పుడు జరుగుతున్న ఈ రోజుల్లో మనం అందరికి తెలిసిందే, లవ్ అనేది, సెక్స్ అనేది లవ్ లాగా, ఆల్కహాల్ అనేది ఒక సెలబ్రేషన్ లాగా, డ్రగ్స్ అనేది ఒక హీలింగ్ లాగా, అంటే మనకి మటీరియలిస్టిక్ పొసెషన్స్ ఈరోజు ఎక్కువైపోయినాయి. అండ్ మనకి అంటే స్క్రోలింగే రెస్టింగ్ అయిపోయింది. సో ఇట్లాంటి డిజిటల్ కన్జంప్షన్ ఉన్న రోజుల్లో యాక్చువల్ మీనింగ్ ఏంటి, వర్జినిటీ అనేది మీనింగ్ ఏంటి అంటే చాలామంది కుర్రలతో కలుస్తున్నప్పుడు వాళ్ళు ముందే ఈ ఫీడ్ అంతా ఎక్కువైపోయి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, హార్ట్ బ్రేక్స్ అయిపోయి కొంచెం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఇచ్చేది చీప్ డోపమిన్సే. రియల్ డోపమిన్స్ మనం జెన్యున్గా హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచి మన పర్పస్ ఏంటి, మన ప్యాషన్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దానికి హార్డ్ వర్క్ చేసి మన స్కిల్స్ పెంచుకుంటూ అది అచీవ్ చేస్తున్నప్పుడు, అచీవ్ చేసిన తర్వాత వచ్చేది రియల్ డోపమైన్. సో దానికోసం మనం ఫైట్ చేయాలి, మనం హ్యాపీగా ఉండాలి. చుట్టుపక్కల మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారండి, ఎందుకంటే దమ్ము కూడా ఉందా, మందు కూడా ఉందా, ఈ పిల్ల ఏదో బాగుంది ప్రపోజ్ చేద్దా అనే వాళ్ళు ఉంటారు. కానీ ఏం చేస్తున్నావు, నీ లైఫ్లో గోల్ ఏంటి, ఎలా జరుగుతుంది నీ కెరియర్ అని మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. మనకు మనం చెప్పుకోవాలి, మన పేరెంట్స్ చెప్పేది మనం వినాలి. ఈ వర్జిన్ బాయ్స్లో మనం వేరే కాంటెక్స్తో చెప్తున్నాం అని అనుకోకండి, ఎందుకంటే అది మన దృష్టిని బట్టి ఉంటుంది. మనం తప్పుగా చూస్తే ఏదైనా తప్పుగా కనిపిస్తుంది, రైట్గా చూస్తే రాంగ్లో కూడా రైట్గా అనిపిస్తుంది మనకి. సో అది కంప్లీట్ పర్స్పెక్టివ్. అది మీ ఫ్యామిలీతోటి రండి, ఏం ప్రాబ్లం లేదు. మీ గర్ల్ ఫ్రెండ్స్తో రండి, మీ బాయ్ ఫ్రెండ్స్తో రండి. వర్జిన్ బాయ్స్ అయితే సపరేట్గా వెళ్ళిపోతారు, అది ఆబ్వియస్లీ. సో ఎందుకంటే ఇదంతా క్లియర్గా చెప్తున్నాం, రియాలిటీలో జరిగేదే చెప్తున్నాం. అండ్ ఒక డిఫరెంట్ వరల్డ్ చూపిస్తున్నాం. తెలుగు సినిమాలు ఇట్లాంటి వరల్డ్ ఎప్పుడు చూపించలేదు. అండ్ మీరు థరోగా ఈ సినిమా ఎంజాయ్ చేసి సినిమా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీకు మంచి బటర్ఫ్లైస్తో బయటికి వెళ్తారు, మంచి సాటిస్ఫై అయిన ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో జూలై 11th అండి, చాలా బాగా కష్టపడ్డాం. ఒక మంచి సినిమా ఇద్దామని, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇద్దామని ప్రశాంతంగా వెళ్ళి క్లైమేట్, హైదరాబాద్ క్లైమేట్ కూడా అదిరిపోయింది. వేడి వేడి పాప్కార్న్ తీసుకొని కుమ్మేయండి, థియేటర్లో బ్యాటింగ్ చేద్దాం. జూలై 11th ఇట్ ఇస్. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీహాన్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ క్రిటిక్స్, రివ్యూ రైటర్స్, ఎప్పుడు యూట్యూబ్లో చూస్తుంటా, ఇప్పుడు డైరెక్ట్గా చూడడం చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్కి అండ్ హర్యానాతో డ్యాన్స్లు వేసేసి అలసిపోయిన మా ప్రొడ్యూసర్ రాజా గారికి అండ్ మా వెనకుండి ఫుల్ సపోర్ట్ చేస్తూ నడిపించిన బాలు అన్నకి అండ్ హోల్ క్రూ, కాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా చేసిన తర్వాత అంటే లైక్ మొన్న టీజర్ ఇదంతా వచ్చిన తర్వాత చాలామంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. వై అంటే ఎందుకు ఈ సినిమా, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, అది ఇదని. డబ్బులు నువ్వు పెడతావా? నన్ను నమ్మి ఒకరు కోట్లాను కోట్లు డబ్బులు పెడుతున్నప్పుడు నాకు అవకాశం ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి ఉద్యోగం వదులుకొని ఇక్కడికి వచ్చి నేను సర్వైవ్ అవుతుంది సినిమాల కోసం. అలాంటప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక దారి దొరికింది, నాకు ఒక అవకాశం దొరికినప్పుడు నేను అది చేయను, ఇది చేయను, అది చేస్తాను, ఇది చేస్తాను అనడానికి నేను అంత ఆ స్టేజ్కి నేను వెళ్ళలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫీల్డ్లో మనం సర్వైవ్ అవ్వాలనుకుంటున్నామో దాంట్లో ఏదో రకంగా ముందు ఎంటర్ అవ్వడం మనకు కావాలి. ఎంటర్ అయ్యి మనం ప్రూవ్ చేసుకుంటే నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే ఆ దేవుడే దారి చూపిస్తాడు మనకి. సో అలా నమ్ముకొనే ఈ సినిమా అంటే ఆడిషన్స్ కోసం అని, తర్వాత ఈ సినిమా అవకాశాల కోసం ఇంటి నుంచి బయటికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో ప్రొడక్షన్ ఆఫీసుల ముందు నుంచి వెళ్తూ ఉంటే ప్రతిసారి అనిపించేది, అరే ఈ ఆఫీస్ నుంచి ఎప్పుడో ఏదో ఒక రోజు ఆఫీస్ నుంచి పిలుపు రావాలి అని. అలాంటి టైంలో గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్న టైంలో రాజా తరపుని రాజ్గురు ఫిలిమ్స్ నుంచి నాకు ఈ కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ విన్న తర్వాత కొంచెం ఛాలెంజింగ్ రోలే అనిపించింది. ఫస్ట్ ఆలోచించా, దాని తర్వాత కొంచెం డేర్ చేసైనా సరే ఇది చేసుకుంటే నేనేంటో ప్రూవ్ చేసుకోగలను అన్న నమ్మకం వచ్చి ఇది చేయడం జరిగింది. కంప్లీట్లీ అల్టిమేట్ యూత్ టార్గెట్ మూవీ ఇది. అంటే లైక్ మిగతా మూవీస్కి అన్నీ చెప్తుంటారు దీంట్లో ఫ్యామిలీస్ చూడడానికి, అవి చూడడానికి అన్నీ ఉన్నాయి మిక్స్డ్ అని. మేము అలా చెప్పాం, ఓన్లీ యూత్ కోసమే చేసాం. యూత్కి ఏది కావాలో అదే ఉంటుంది.
పాడైపోవడానికి కావాల్సినవి ఉన్నాయి అండ్ మంచి నేర్చుకోవడానికి కావాల్సినవి ఉన్నాయి. దాంట్లో ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో మీ ఇష్టం. సో వన్ మోర్ థింగ్, రీసెంట్గా యాంటీ డ్రగ్స్ మీద ఇనిషియేషన్ తీసుకొని మొన్న రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడారు. సో దాని గురించి దీంట్లో కూడా, ఈ సినిమాలో కూడా కొన్ని పాయింట్స్ మేము చెప్పాము. సో అది చూసి ఎవరు కూడా డ్రగ్స్కి ఎడిట్ కావద్దు, సే నో టు డ్రగ్స్. మా వైపు నుంచి కూడా హోల్ వర్జిన్ బాయ్స్ మూవీ టీం నుంచి చెప్తున్నాము, డ్రగ్స్ని ఎవరు సపోర్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం మీరు అలవాటు చేసుకోకపోయినా మీ పరిసరాల్లో ఎక్కడైనా జరుగుతున్నా సరే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంచెం, అంటే మనం కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం దీని మీద. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ హోస్ట్ చేస్తున్న అను గారు అండ్ Thank you ఆర్తి so సూర్య much. గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనలీ డైరెక్టర్ దయానంద్, థ్యాంక్ యూ నన్ను నమ్మినందుకు, ఈ క్యారెక్టర్ నేను చేస్తానని. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. ఆపామన్నమాట, ఎందుకంటే రాగా ఉండాలి లాస్ట్కి మా మ్యామ్ వస్తే అని చెప్పేసి. మీరు చెప్పండి, ఇప్పుడు విమెన్ ఉన్నప్పుడు జనరల్లీ వర్జిన్ బాయ్స్ టైటిల్ అనగానే అరే ఆడ్ సీన్స్ ఉంటాయేమో, లైక్ A+ సీన్స్ ఉంటాయేమో, ఇఫ్ ఐ టేక్ ఇట్ ఈ రోల్ నాకు వేరే విధంగా వస్తుందేమో, చాలా ఉంటాయి. సో వాట్ డిడ్ యూ ఫెల్ట్ ఫస్ట్ మీకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు, లైక్ మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక అవకాశం, ఒక క్యారెక్టర్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. ఒక నార్మల్ రూటీన్కి ఉండే హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. రెండోది ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం చేసిన క్యారెక్టర్స్లో మాతో పాటు ఇంకెంతోమంది క్యారెక్టర్స్ ఉన్నారు. సో జస్ట్ 2-3 కాకుండా ఇంకెంతమందితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సో ఐ వాజ్ హ్యాపీ ఎక్స్పెరిమెంటింగ్ సంథింగ్ న్యూ. బట్ అలానే ఐ థింక్ దిస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. కష్టంలో ఒక మనిషికి కృతజ్ఞత అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ ఐ వాంట్ టు సే మై థ్యాంక్స్ టు దయానంద్. కమ్ హియర్, మై స్వీట్ లిటిల్ బ్రదర్. ఏదైనా సరే చేయాలి ఒక తపన, మేము ముందుకు వెళ్ళగలుగుతాము, మనం చేయాలి అనేది ఒక థాట్ ఈ వయసులో రావడం అనేది కష్టం. కానీ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్ టుడే హీ స్టాండింగ్ అట్ ద స్టేజ్. సో నేను నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ టు దయానంద్, వేర్ మా అందరినీ ఈ స్టేజ్ మీద నుంచోపెట్టేలాగా ఒక కథని నిర్మించి మా అందరినీ ఒక అవకాశం ఇచ్చి ఈ మాట కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు దయానంద్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ థింక్ నేను లైఫ్లో గడిపిన ఈ క్షణాన్ని జ్ఞాపకంగా కింద ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దయా ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్. సో థ్యాంక్ యూ దయా. దెన్ టుడే మై ఈ రోజు నేను నిజంగా ఎదురు చూసింది దిస్ గై. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు చూసారా, ఎంత ఇన్నసెంట్గా, ఎంత నీట్గా మనసులో ఉన్నట్టే చెప్తాడు. అండ్ అలానే ఐ థింక్ హీ డిజర్వ్డ్ ఇట్ అ లాట్. మన లాస్ట్ ఈవెంట్లో రాలేదు, అండ్ దెన్ హీ వాజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్ అండ్ అదర్ షూట్స్. సో ఐ ఫీల్ దట్ దిస్ గై డిజర్వ్స్ అ లాట్ ఆఫ్ అప్లాస్, బికాస్ అంత డేరింగ్గా ఉండే క్యారెక్టర్ మీరు మూవీ చూసేటప్పుడు యూ విల్ సీ దట్ హీ ఈస్ ఎక్స్ప్లోర్డ్ మోర్ దాన్ మా అందర్ క్యారెక్టర్స్ కన్నా. ఇట్స్ అన్ ఎక్స్ప్లోడింగ్ క్యారెక్టర్. So I think I would always wish to have another chance with you to work, and literally he has experimented very nicely, and I think a dialogue cheyocha neeto. I love that dialogue with him. Na ventu padaku, nu munigipotao. డోంట్ వర్రీ, నాకు ఫ్లోటింగ్ వచ్చు. So I think such a beautiful and innocent way of expressing himself, and he's like this only. నిజంగా కూడా మనసులో కూడా ఏమీ కల్మషం లేదు, నిజంగా వెరీ వెరీ క్లీన్ హార్టెడ్ పర్సన్. సో ఐ విష్ యూ చేస్తాను నేను. ఏడకు కన్నీళ్ళు కనిపించట్లేదు. But I think was a very beautiful journey with Ronit, and I wish you all the very best of luck. Okay, and the way you just said అందరు మమ్మల్ని ఆదరించాలి అంటే ఐ వాజ్ లైక్ ఎవరైనా ఇది ఒక మాట చెప్పారా. సో ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ శ్రీహాన్ లేదు అనుకుంటే డుండి లేదు అనుకుంటే వర్జిన్ బాయ్స్లో ఆ ఫ్లేవర్ మసాలాయే ఉండదు. సో ఐ థింక్ హీ ఈస్ ది కోర్ అండ్ ద సోల్ ఆఫ్ వర్జిన్ బాయ్స్. ఐ థింక్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ ఫీల్ వెన్ యూ వర్ డూయింగ్ డుండి అనేది ఒక క్యారెక్టర్? అంటే కృతజ్ఞత చెప్తాను కానీ బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో డుండి అనే క్యారెక్టర్ చేయడం కూడా అంతే కష్టం.
బట్ వెరీ ఏమంటారు దాన్ని, నేను ఎన్నో సంవత్సరం ఆయనతో ఉండే ఒక ఫ్రెండ్షిప్ అండ్ ఒక మనిషి లాగా నేను ఆయనకి చూసేటప్పుడు నాకు ఆల్ ద టైమ్ ఆయనలో గ్రోత్ కనిపించింది యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ మనిషి. అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత, ఈ అవకాశం తర్వాత మీరు కూడా ఆయన్ని ఈ రోల్ ఆయన ఇలా చేయగలిగారు అనేది ఓ మై గాడ్ అన్నట్టు ఫీల్ అవ్వండి. ఇంకా ఏమీ లేదు, హీఈస్ జస్ట్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ విత్ అ వెరీ గుడ్ బిహేవియర్. అండ్ చెప్తున్నాను, యాజ్ అన్ టెక్నీషియన్ వర్కింగ్ విత్ హిమ్, ఐ ఫీల్ ఒక టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్ ఎవరు ఉంటారో హీఈస్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి. మీరు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని లవ్ చేసి యూ విల్ జస్ట్ బీ లైక్ అబ్సెస్డ్ విత్ హిమ్. సో థ్యాంక్ యూ శ్రీహాన్, వాజ్ అ వెరీ లవ్లీ టైమ్ వర్కింగ్ విత్ యూ. ఆల్మోస్ట్ కొన్నిసార్లు గుడ్ బై చెప్పడం అనేది యూ ఫీల్ అ లిటిల్ సాడ్, బట్ ఎస్ ప్రతి దానికి ఒక స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు యూజ్ ఇట్ టు సే యూ అ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మిత్ర గారు. Yeah. So I think now my hero comes on stage. His name is Geeta Anand. I think I really loved. అంటే మనం ఎంత ఎంజాయ్ చేసాము మనం మొదటిసారి కలిసేటప్పటి నుంచి till the last. And I think he has accepted me the way I am. నిజంగా ఒక యాక్టర్ ఆ అబిలిటీతో ఇంకోటిని జడ్జ్ చేయకుండా, ఒక మాట అడగకుండా, ఒక మాటని ప్రశ్నించుకోకుండా, ఐ వాజ్ బీన్ అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, ట్రస్ట్ మీ, నేను 24/7 దీనికన్నా ట్రిపుల్ హై ఎనర్జీలో ఉంటాను, జంప్ చేసి అట్ట ఇట్ట చేసుకుంటూ పోతూ ఉంటాను. బట్ హీ హ్యాస్ లిటరలీ మేనేజ్డ్ టు బీ కామ్. అండ్ నన్ను నిజంగా ఒక యాక్టర్ లాగా నేను ఏది చేసినా నన్ను పూర్తిగా సపోర్ట్ చేసి, ఓ ఎస్ యూ కెన్ డూ ఇట్, yes you can do it, you are going good. Oka compliment, oka encouragement is such a big piece of achievement for each and other to compliment each other. I think Geet, you have literally been the best part. And I think this memory of Virgin Boys, I think నేను జీవితాంతం వరకు గుర్తుపెట్టుకుంటాను that నువ్వు నా పక్కన ఉన్నావు. Thank you so much. And now my base, my pillar, రాజా గారు. ఐ థింక్ భూమి లేదు అనుకుంటే మనం నుంచోలేము. ఆయనకుండే సహనం, ఆయనకుండే ఎనర్జీ, ఆయనకుండే ఏమంటారు దాన్ని, మీరు ముందుకెళ్ళండి, ఈరోజు మీకు ఇట్లా కనిపిస్తుంది, బట్ వెనకాల నుంచి ఆయనే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి వెళ్ళి మాట్లాడండి, అక్కడ నుంచోండి, ఇలా చేయండి, అలా చేయండి. ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ వన్. వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన బాగా గర్వంగా నా గురించి చెప్తారు. చూడండి, మా హీరోయిన్ ఉంది, షీ వర్క్ ఇన్ వర్జిన్ బాయ్స్, అండ్ తను చాలా మందికి హెల్ప్ చేస్తుంది. అంటే నేను నా కోసం ఎవరిని ఇలా మాట్లాడడం ఎప్పటికీ చూడలేదు. చాలా నిస్వార్థంగా, చాలా మంచి మనస్తత్వంతో మా అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ మీరు చెయ్యండి, మీరు బాగా చేయగలుగుతారు అనేది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చిన మనిషి, విత్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. ఐ థింక్ మా అందరిపైన అంత నమ్మకం పెట్టి దూరం తీసుకొని రావడమే పెద్ద ధైర్యం చేసుకున్న పని ఆయన. బట్ ఐ థింక్ యూ హ్యావ్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు చేశారు మా అందరి కోసం. సో విత్ దిస్ కొన్నిసార్ మాట్లాడడానికి ఏమి ఉండదు, బట్ కృతజ్ఞత తప్ప, అంటే ఆఫ్టర్ గ్రాటిట్యూడ్ దర్ ఈస్ నథింగ్. సో ఐ థింక్ మై గ్రాటిట్యూడ్ ఫర్ ఆర్జే సూర్య, కౌశల్ గారు, రవి ప్రకాష్ గారు, కమ్య. ఐ థింక్ మాతో పాటు వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్, స్మరణ్ సాయి గారు ఫర్ మ్యూజిక్, వెంకట్ ప్రసాద్ గారు ఫర్ డిఓపి, అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ దట్ ఐ హ్యాడ్ విత్ వర్జిన్ బాయ్స్. ఐ హోప్ ఏదైతే నేను ఒక మంచి జ్ఞాపకంగా జీవితంలో బతుకున్న ప్రతి క్షణం ఈ మూవీలో, యూ గైజ్ ఆల్సో ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. Thank you each and everyone for coming here, and thank you. ఫ్యామిలీ మెంబర్స్, వీఆర్ సెలబ్రేటింగ్ ఫ్యామిలీ ఫంక్షన్ అనుకోండి. ఎందుకో మీకే తెలుస్తుంది ముందు భోజనాలు కాదు. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడుతూ మళ్ళీ లోపలికి వస్తాను. అప్పుడప్పుడు మీరు ఇరిటేట్ అవ్వక్కర్లేదు, అంటే జస్ట్ 1 minute టైం తీసుకుంటా. ఈ మధ్య శేఖర్ కమల గారు ఇట్లా పెద్ద గ్రేట్ మూవీలు తీస్తూ ఉన్నారు, సూపర్ హిట్లు అవుతున్నాయి. అది చూసి అంతకుముందు కూడా నాకు మనసులో చాలా నేచర్ ఉండేది. అది చూసిన తర్వాత మనకి ఇంకా అది స్ట్రాంగ్ అయ్యిద్ది. అంటే దాంట్లో ఒక సాంగ్ విన్న తర్వాత నాది 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 నాదో నాది అని మీద వేసుకొని కట్టుకొని చచ్చిపోయే నేచర్ నుంచి, ఆలోచన నుంచి మనది 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 మన అందరిది అనే ఆలోచనకు మార్చుకోగలిగితే మనందరము సమాజము, రాష్ట్రాలు, దేశాలే బాగుపడతాయి. అవునా కదా? ఇప్పుడు జరిగే ఈ ప్రపంచ యుద్ధాలు ఏవి జరగవు.
మిస్టర్ ట్రంప్, రిమెంబర్ దిస్. ఈ ప్రపంచ యుద్ధాలు ఏమీ జరగవు. అందరూ పాజిటివ్గా ఉంటే శాంతి నెలకొందుతుంది. అందరూ హ్యాపీగా ఉండాలి. మీకు మనం ఇక్కడ కూర్చున్నా ఏం తెలియట్లా, ఒక బార్డర్లో కూర్చొని మనుషులు మన కోసం కష్టపడుతూ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలకు ఎలా ఉంటుందో తెలుసా? అది మన దాకా వస్తే కానీ తెలుస్తుంది. అసలు యుద్ధాలే జరగకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు యూనివర్స్ మనకొక్కరికే కాదు ఇచ్చింది. ఈగలు, దోమలు, పందులు, మేకలు, కోళ్ళు అన్నిటికీ చిన్నవాడిని పెద్దవాడు చంపేసి తినేస్తున్నాం. పెద్ద మనుషుల్లో కూడా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు తొక్కేసి. అంటే ఎందుకు ఇంత నెగిటివ్ నేచరు? పాజిటివ్గా ఉంటే ఆ నేచర్ నేను చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే ఈ కొంచెం ఇన్స్పిరేషన్ సినిమాలు చూసిన తర్వాత స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. అటువంటి నేచర్ కూడా హీరోయిన్ మిత్రా శర్మ గారికి ఆల్రెడీ ఉంది. నేను ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చూడండి. ఎక్కడో ఎవరికో ఆపదొస్తే, ఎవరికో పేదరికంలో ఏమేమో రిచ్ కాకపోయినా ఆమె ఉండే దాంట్లోనే పోయి వాళ్ళకి హెల్ప్ చేసి రావడము. మొన్న మన పహల్గామ్ దాడిలో మురళీ నాయక్ గారు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని సందర్శించడానికి వర్షం వస్తుంటే మిడ్ నైట్ కారు తోలుకుంటూ హిందూపూర్ వెళ్ళి ఒకటే షాక్ అయ్యా నేను. వెళ్ళి వాళ్ళకి డబ్బులు కొంత ఇచ్చి నేనున్నాను మీకు అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పింది, చాలా మంచి పని చేసావమ్మా అని. నిన్న మనం మర్చిపోయిన పాకీజా యాక్ట్రెస్ గారు ఆమె కష్టాల్లో ఉంటే ఆమెను పిలిచి కూడా హెల్ప్ చేసింది. ఆమెకు ఆల్రెడీ ఆ నేచర్ ఉంది. ఆ నేచర్ మేము కూడా పొందుపరుచుకుంటున్నాం. మా టీం అందరికీ ఉంది. కాకపోతే చేయడానికి స్తోమత కూడా ఉండాలి. అటువంటి ఆలోచన నుంచి వచ్చిన ఇవన్నిటి మీద వచ్చినవే ఈ ప్రస్తుతం ఈ కాన్సెప్ట్స్. అది ఏంటో మీ కాన్సెప్ట్ చెప్పండి. సో కెన్ ఐ రేస్ ద కర్టన్స్ ఆఫ్? యా ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. బ్యాక్ సైడా? ఓకే ఓకే, యా. నాతో పాటు చేస్తారా? ఓకే పైకేసండి. ఓకే. సో ఇప్పటిదాకా మీరు చూడలేనని ఒక్క విషయంతో నేను సినిమా థియేటర్స్కి రాబోతున్నాను. దట్ ఈస్ మనీ రెయిన్ ఇన్ ది సినిమా హాల్. ఇప్పుడు మీరు ఒక సీట్ మీద కూర్చుంటారు, సినిమా నడుస్తుంది. ఓ పైనుంచి వర్షంలాగా మీ చేతుల్లో డబ్బులు పడిపోతే ఏమైనా 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. So, are you ready for it? Yes. So, here is the money rain in the cinema halls. Woo! So, money rain will be falling on random audience on July 11th, 12th and 13th. అంటే మన షోస్ పడిన ఫస్ట్ 3 daysకే ఇప్పటికైనా సరే, ఎవరికైనా సరే, ఎలా అయినా సరే మీ చేతుల్లో పైనుంచి ఏదో ఒకటి ఎవరో వచ్చేసి, ఎవరో ఒకటి మాస్క్ ఇచ్చిన మనిషి ఎలా పక్క నుంచి వచ్చేసి మీకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగచ్చు, కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ లభిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వేర్ ఒక ఆడియన్స్ వచ్చేసి ఒక సినిమాని అనుభవిస్తూ అతని కష్టాలని తీర్చుకుంటూ, లేకపోతే అతనికి హ్యాపీగా లక్కీ ఒక 10,000 పడింది, ఒక 20, ఒక 50 ఏమైనా ఉండొచ్చు. సో యూ జస్ట్ నీడ్ టు బీ ప్రిపేర్డ్. ఎవరి దగ్గర ఏమొస్తుందో. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఆఫర్ నంబర్ 1. మీరందరూ చూసుకుంటే ఇది ఇక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆఫర్ నంబర్ 1. So you have to really rush down to the nearby cinema halls for this opportunity. ఎందుకంటే ఒక టికెట్ ప్రైస్ కన్నా మీకు వచ్చే లాభం ఎక్కువనే ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆన్ యువర్ సీట్స్. ఇది మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు. అండ్ నౌ another offer. రిటర్న్ గిఫ్ట్స్ అని మనం వినుంటాం కొన్ని ఫంక్షన్స్లో. మేమేదో డబ్బులుండి రిచ్ అవన్నీ పక్కన పెట్టండి. ముందే చెప్పిన సినిమాకి వర్జిన్ బాయ్స్కి వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే. ఏ టైంలో మీరు ఫోన్ చేసినా ఎనీ హెల్ప్ వీఆర్ దేర్, విల్ గివ్ ద నెంబర్ ఆల్సో. ఇప్పుడు సినిమా ఎనీ సెంటర్, ఎనీ రో, ఎనీ థియేటర్, ఎనీ షో మీరు చూస్తున్నప్పుడు మీ మీద డబ్బులు కాదు డబ్బు కట్టలు పడవచ్చు. కేర్ఫుల్గా చూసుకోండి. అది ఒకటి. ఇంకొకటి, ఫస్ట్ 3 days అది, తర్వాత ఆఫర్లు మళ్ళీ పెట్టచ్చు. ఫస్ట్ 3 days 11, 12, 13. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే ఇందాకే చెప్పాను, ఒక పెద్ద హీరో కానీ, హీరోయిన్స్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, సెలబ్రిటీస్ కానీ లేని ఈ సినిమాని మీరందరూ మేమున్నాము మీ సినిమాకి అని చెప్పి
సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతగా, మా మీద ఇంత కృతజ్ఞత చూపిస్తున్నందుకు మీకు మేము ఇచ్చే చిన్న కృతజ్ఞతగా ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నాం. ఇంకొక ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంటో, ఒక ఇంటర్మీడియట్ చదివే స్టూడెంటో నాకు ఐఫోన్ కావాలి అని అడిగితే భోజనం చేసేటప్పుడు సాయంత్రం పూట ఆయన భోజనం తినక మదన పడుతూ లోపల ఐఫోన్ ఇవ్వలేక అతని ఆర్థిక స్తోమతను బట్టి అతను కుమిలిపోతున్న తండ్రుల్ని చూసాం మనము. కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు చూసాము. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి ఐఫోన్ ఇవ్వలేదని చెప్పి, అది వేరే బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్తో లేచిపోతే ఈడు మొదటోడి మదన ఆవేదన కుమిలి ఆత్మహత్యలు చేసుకున్న లవర్స్ని, ట్రూ లవర్స్ని చూసాము. అటువంటి మీ అందరి కోసమే ఈ రాబోయే ఆఫరు. ఏదో మాట్లాడుతున్నారు. వర్జిన్ బాయ్స్ ఆణిముత్యం సార్ మీరు. కాదు, మీలో ఉన్న వర్జిన్ youth బాయ్స్ మాట్లాడుతుంది ఆణిముత్యం సార్ మీరు. ఇది. మర్చిపోయాను, కొత్త ఆవకాయలాగా ఉంది కొత్త యాంకరు. నెక్స్ట్ పెద్ద మూవీస్ వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి, బ్రేక్ వేయడానికి రెడీగా ఉన్నారు. పాత ఆవకాయలను కొంచెం పక్కన పెట్టి నెయ్యి వేసుకొని కొత్త ఆవకాయ లాంటి యాంకర్లను పెట్టుకోండి. మంచి హాట్గా ఉంది, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఓకే 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 మైక్ మీదే. మీలో ఉన్న యూత్ మాట్లాడుతుంది, మాకు అర్థమైపోయింది మీ ఎనర్జీ. సో ఒకళ్ళు ఇక్కడ తీయడానికి రండి. యా అట్రండి. నో మోర్ ఇది ఒక్క సెకండ్ నిమిషం. సర్ప్రైజ్ ఇస్ అ సర్ప్రైజ్ కదా. సో ఇది మేమున్నాము అని చెప్పి మీ అందరి ముందుకి సినిమా కోసం వెయిట్ చేస్తున్న మీ అందరినీ 11th జూలై నాడు సినిమా రిలీజ్ చేస్తూ మీ కళ్ళ ముందు థియేటర్స్లో ఈ బంపర్ ఆఫర్ మీకు ప్రకటిస్తున్నాము. 11 కొత్త ఐఫోన్లు గిఫ్ట్లుగా మీకు ఇస్తున్నాము అందరికీ. విత్ బిల్లు 18% GST పెయిడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇటువంటి ఆఫర్లు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మిమ్మల్ని అట్రాక్ట్ చేసి సినిమా థియేటర్కి పిలిపించడానికి కాదు, మీరు మా మీద చూపించిన కృతజ్ఞతకు మేము ముగ్ధులమైపోయి చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీకు చూపిస్తున్నాము. సో మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ముందు 11, 12, 13 తారీఖులో థియేటర్లో చూసేవాళ్ళు ఈ ఆఫర్ రావాలంటే మీరు ఏం చేయక్కర్లేదు. సినిమా టికెట్ కొట్టు, ఐఫోన్ పట్టు. సినిమా టికెట్ కొనండి, సినిమా చూసిన తర్వాత టికెట్ పారేయొద్దు, ఫోటో తీసుకొని మేము ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము ర్యాండమ్ పీపుల్ని లక్కీగా తీసుకొని ఒక 11 మందికి ఐఫోన్లు ఇస్తాము. అడ్వాన్స్ బుకింగ్ చేసే వాళ్ళు రెడీగా ఉండండి. మేము చెప్పలేము థియేటర్లో మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను. చెప్తా, లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్న మూవీని, మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను. ముందే అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో రెడీగా చూసుకోండి. యా, వాట్సాప్ చేసే నెంబర్ కూడా రాసుకోండి, మేము సోషల్ మీడియాలో కూడా మళ్ళీ పబ్లిష్ చేస్తాము. 8019210011. అది 8019210011 వాట్సాప్ నెంబర్. సో మీ టికెట్స్ బుక్ చేసుకుని దాని యొక్క ఫోటో తీసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇది, అంత మాత్రమే. అప్పటి వరకు ఒక థర్స్డే నైట్ వరకు చూసి అప్పటి వరకు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి లాటరీ తీసి ఒక 3 ఫోన్లు ముందు ఫ్రైడే మార్నింగ్ అనౌన్స్ చేసేసి పిలిచి దగ్గరుంటే ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ఆఫర్లు యాడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.